అందరికీ నమస్కారం. సంచలనం సృష్టించినటువంటి నాగులుపులపాడు మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి హత్య కేసు పోలీసులు ఛేదించారని కూడా తెలియజేసుకోవచ్చు. అమనపురోలు గ్రామానికి చెందినటువంటి ముప్పవరపు వీరయ్య చౌదరి, అదేవిధంగా దేవేంద్రనాథ్ చౌదరి, వీరిరువురికి కూడా ఆది నుంచే వ్యాపార రీత్యా కలహాలు ఉన్నాయి. ఒకరికొకరికి ఆధిపత్య పోరు కూడా రాజకీయాలు ఉందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ముప్పవరపు వీరయ్య చౌదరి, దేవేంద్రనాథ్ చౌదరికి సంబంధించినటువంటి కొన్ని రొయ్యల చెరువుల మీద కూడా ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయటం, ఆ చెరువులను సీజ్ చేయడంతో దేవేంద్రనాథ్ చౌదరికి భారీగా అంటే 2 కోట్ల వరకు కూడా నష్టం వాటిల్లింది. ఆ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వ్యాపారాల్లో చేయితిరగపోవడంతో దేవేంద్రనాథ్ చౌదరి డీలా పడ్డాడు. అదేవిధంగా నాగులుపులపాడు మరో గ్రామంలో ఉన్నటువంటి లిక్కర్ షాపుల వ్యవహారంలో కూడా వేరే చౌదరి తలదూర్చడం, దేవేంద్రనాథ్ చౌదరికి సంబంధించినటువంటి 2 వ్యాపారాలను కూడా 2 లిక్కర్ షాపులను కూడా ముప్పవరపు వీరయ్య చౌదరి సిండికేట్లో కలుపుకోవడంతో దేవేంద్రనాథ్ చౌదరికి పెట్టుబడి పెట్టినటువంటి ముప్పవరపు సురేష్, ఈయన కూడా అమనపురోలు గ్రామానికి చెందిన వ్యక్తే. సో ఇతను విదేశాల్లో ఉంటూ అక్రమ గోల్డ్ వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటాడు. దేవేంద్రనాథ్ చౌదరి వీరయ్య చౌదరిని అంతమొందించేందుకు సుపారీ గ్యాంగ్ను కూడా రెడీ చేసుకోవటం జరిగింది. ఆ పథకంలో భాగంగానే వీరయ్య చౌదరిని హత్య చేసేందుకు కొంత అమౌంట్ అప్పచెప్పి దేవేంద్రనాథ్ చౌదరి కూడా ఈ కథంతా నడిపినట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. పోలీసులు మొదటి నుంచే అనుమానితుడిగా కూడా దేవేంద్రనాథ్ చౌదరిని అనుమానించడం, ఆర్ఎస్ దాబా దగ్గర దొరికినటువంటి స్కూటరు దేవేంద్రనాథ్ చౌదరి బామర్దిది కావటంతో పోలీసులు ఇక్కడ పురోగతి సాధించారు. పోలీసులకి ఈ కేసు ఛేదించేందుకు కూడా ఒక మార్గం దొరికింది. ఆ కోణంలో పోలీసులు కేసును ఛేదించడంతో పోలీసులు దేవేంద్రనాథ్ చౌదరి బామర్దిని తీసుకొచ్చి విచారణ చేయించడంతో అతను కీలకమైనటువంటి సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ హత్యకు సుపారీకి సంబంధించి కూడా వినోద్, సాంబు తదితరుల పేర్లు కూడా వెల్లడించడంతో వారందరినీ కూడా వైజాగ్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. అత్యంత కీలకంగా మారినటువంటి ఈ కేసులో దేవేంద్రనాథ్ చౌదరి ఎన్నో ఎత్తులు వేసి మరి ముప్పవరపు వీరయ్య చౌదరిని కూడా అంతమొందించేందుకు పథకం పన్నినట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. ఈ కేసును ఛేదించడంలో కూడా ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ గారు 12 బృందాలతో నిరంతరం పర్యవేక్షిస్తూ ఈ కేసులో ప్రధానంగా కూడా ఎస్పీ ఆదేశాలు పాటిస్తూ పోలీసులు కేసును ఛేదించారని కూడా కొంత సమాచారం తెలుస్తా ఉంది.